నమస్తే అండి, నేను డాక్టర్ కుమార్, డాక్టర్ కేఆర్ కాచిగూడ. ఫిషర్ ప్రాబ్లం అంటే ఏంటి? ఫిషర్ అంటే మన యానల్ రీజన్లో అంటే మోషన్ వెళ్ళే ప్లేస్లో ఎప్పుడైతే క్రాక్స్ వస్తాయి మనం చూస్తూ ఉంటాము. క్రాక్స్ అనేది ఒక నార్మల్ ప్రాబ్లం. ఎవరికైతే బాగా డ్రైనెస్ ఉంటుంది, స్కిన్లో వాటర్ తక్కువగా తీసుకుంటారు, క్రానిక్ కాన్స్టిపేషన్ అంటే ఎక్కువ రోజుల నుంచి మలబద్ధకం ఉంది, అలాంటి వాళ్ళకు ఈ ఫిషర్ ప్రాబ్లం కామన్గా అవుతుంది. సో ఫిషర్ అంటే క్రాక్స్ ఎక్కడైతే యానస్లో ఎప్పుడైతే ఉంటుందో. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మీకు బర్నింగ్ స్టూల్స్ అనేది ఉంటుంది, అంటే బర్నింగ్ ఆఫ్ ది యానస్ ఉంటుంది, మీకు బాగా ఎక్కువగా బర్నింగ్ ఉంటుంది, మీరు కూర్చోలేలాంటి బర్నింగ్ ఉంటుంది, మోషన్ పాస్ చేసిన తర్వాత కూడా ఒక 2 to 3 hours వరకు మీకు బర్నింగ్ అనేది ఉంటుంది. ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి మీకు ఫిషర్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. జనరల్గా ఫిషర్ అనేది కొన్నిసార్లు ఫిషర్తో పాటు పైల్స్ అనేది కూడా కంబైన్ అనేది అవుతుంది. బికాస్ చాలామంది పేషెంట్స్ అనేది చాలా లేట్గా వెళ్ళి డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ తీసుకుంటూ ఉంటారు. సో ఫిషర్ అనేది ఫిషర్తో పాటు పైల్స్ కూడా కంబైన్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుంది. పైల్స్ కానీ ఫిషర్ కానీ సర్జరీ లేకుండా మన హోమియోపతిలో డెఫినెట్గా ఇది క్యూరబుల్ ఉంటుంది. ఫిషర్ కానీ పైల్స్ కానీ డయట్, ఎక్సర్సైజ్ అనేది నార్మల్గా సేమ్ అనేది ఉంటుంది. ఈ రెండు ప్రాబ్లమ్స్కి కూడా మనం సర్జరీ లేకుండా హోమియోపతిలో అట్లీస్ట్ మినిమం ఒక 6 months టు మ్యాక్సిమం 2 years 3 years ట్రీట్మెంట్లో డిపెండింగ్ అపాన్ మీకు ఎంత కాలం నుంచి ఉన్నది దాన్ని బట్టి మనం దీనికి 100% దీనికి రివర్స్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు సపోజ్ ప్రీవియస్గా ఎప్పుడైనా కూడా సర్జరీ అయింది అంటే అది రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా సర్జరీ అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే డెఫినెట్గా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతికి మీరు వెంటనే కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.